హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోసిత కపుల్స్. ఈ రోజైతే మేము ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చాము. చరిత్ర కలిగిన టెంపుల్, ఇంకా మన హైదరాబాద్కి అయితే దగ్గరలో ఉందన్నమాట. అదే అండి యాదగిరిగుట్ట. యాదాద్రికి నరసింహస్వామి గుడికి అయితే వచ్చామన్నమాట. హైదరాబాద్ నుంచి ఇక్కడికి బస్సులో అయితే వచ్చాము. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. చాలా బస్సెస్ ఉన్నాయి, టెన్షన్ అవసరం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఇంకా వీకెండ్స్లో అయితే జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. వీక్ డేస్లో వెళ్ళడం బెటర్ అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి బస్సులో అయితే వచ్చాము. ఇక్కడ నుంచి కొండపైకి ఎలా వెళ్ళాలని టెన్షన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా బస్సులు అయితే ఉంటాయి అవైలబుల్గా. ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. యాదగిరిగుట్ట కింద బస్ స్టాండ్ నుంచి కళ్యాణకట్ట వరకు ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకా యాదగిరిగుట్ట పై వరకు అయితే 10 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. కాకపోతే ఏం టెన్షన్ అవసరం లేదు, బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి పైన గుట్ట వరకు. అయితే మనకి భయపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇంకా ఇక్కడ మనం ఇక్కడే స్టే చేయడానికి అకామిడేషన్స్ కూడా ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం రూమ్స్ తీసుకొని అక్కడే స్టే చేసి ఫ్రీగా దర్శనం చేసుకొని మొత్తం చూసి కూడా వెళ్ళిపోవచ్చు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదనమాట. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం మేము, గుట్ట పైకి. చూడండి అకామిడేషన్స్ అనమాట, రూమ్స్ అవంతా వచ్చేసి ఇంకా తయారవుతున్నాయి, ఇంకా కడుతూ ఉన్నారు. వచ్చేసామండి బస్ స్టాండ్కి అయితే. ఇది యాదగిరిగుట్ట పైన బస్ స్టాండ్ అనమాట. యాదగిరిగుట్ట ఓల్డ్ టెంపుల్ నేను చూడలేదు, డైరెక్ట్గా న్యూ టెంపుల్ చూస్తున్నాను అనమాట. సో నా అదృష్టం అనుకోవాలి, ఏదో తెలియదు, కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా బస్ స్టాండే, ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అక్కడక్కడ. ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొబైల్స్, కెమెరాస్ అలాంటివి లోపలికి అవైలబుల్గా లేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫోన్స్ పెట్టుకోవడానికి కౌంటర్ అయితే ఉంది. మనం ఇక్కడైతే పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో మేమైతే ఫోన్స్ అన్నీ ఇక్కడే పెట్టేసాము. అండ్ పక్కనే చెప్పులు అయితే వదులుకోవడానికి ఉంది. చెప్పులు కూడా ఎక్కడికి వెళ్ళావు జాగ్రత్తగా పెట్టేస్తారనమాట. ఇలా పక్కనే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంతమంది ఉన్నారంటే క్రౌడ్. ఇది వచ్చేసి వీకెండ్లో వెళ్ళాం కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది, ఇంకా చాలా ఉంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టిందనమాట. అండ్ ఇంక ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇదేనండి ఇక్కడ నుంచే ఎంట్రెన్స్ అనమాట. సో ప్రస్తుతానికి టెంకాయలు అలాంటివి ఏమైనా తెచ్చినట్లయితే కిందనే టెంకాయలు అవి కొట్టి దేవునికి చేసి వెళ్ళిపోవాలన్నమాట. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, సో అక్కడే టెంకాయలు కొట్టాలి. చూడండి ఇక్కడ లోపలైతే టెంకాయలు అనేది కొట్టేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి తీసుకెళ్ళకూడదు, ఇక్కడే కొట్టేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే లోపల ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాతకి మళ్ళీ వచ్చి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళి ఇదంతా షూట్ చేసామన్నమాట. యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం అన్నమాట. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018 ఆగస్టు 2న పురపాలక సంఘంగా మారింది. అంతకుముందు లేదన్నమాట. యాదాద్రి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే రహదారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణలో పేరొందిన అత్యాధునిక పుణ్యక్షేత్రం మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని విషయాలైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. భాండక ఋషి కుమారుడు ఋషశృంగుడు, అతని కుమారుడు హదర్షి. అతని హదర్షి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి నరసింహస్వామిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అందుకే ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి స్వరూపిణితో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు అతని కోరికకు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే యాదర్శి స్వామివారికి శాంతిమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడంట.
ఆ విధంగా లక్ష్మీనరసింహస్వామి కొండపై కొలువుండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేరువేరు రూపాలలో చూడాలనిపించి యాదర్శి మళ్ళీ తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల నరసింహ, యోగ నరసింహ, నంద నరసింహ, గండబేరుండ నరసింహ, నారసింహ రూపాలలో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమయ్యింది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తూ ఉంటారు. యాదమహర్షి కోరిక మేరకు ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నారు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ మరికొన్ని కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని పూజిస్తూ ఉంటారంట. అంతేకాకుండా ఇక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుప్రక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్థిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయంట. పాదాల గుర్తులు కొందరు చూశారు కూడా అని చెప్తూ ఉంటారంట అక్కడ ప్రజలు. వారు స్వామిని అర్థించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం అని అంటూ ఉంటారు అక్కడి ప్రజలు. యాదగిరి గుట్టకు ప్రవేశము మెట్ల ద్వారా వెళ్తే కేవలం శివాలయం మాత్రమే కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడంట. ఇంకో విషయం ఏమిటంటే ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత నరసింహస్వామి ఆలయము, కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. మరొక కథనం ప్రకారము లక్ష్మీ నరసింహస్వామి మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలసి తర్వాత కొత్త నరసింహస్వామి ఆలయంకు గుర్రం మీద వెళ్ళారంట. మనం ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి. పాత నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడి నుంచి కొత్త నరసింహస్వామి ఆలయానికి వెళ్ళే దారిలో అక్కడ కూడా మరొక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామి వద్ద నిత్యం ఒక జల ప్రవాహం ఉంటుంది. ఆ జలంతో నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారంట. రాయగిరి రైల్వే స్టేషన్ ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇదే అండి మన యాదగిరిగుట్ట యొక్క కథ. మన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రిలో ఎలా వెలిసాడు, ఎందువల్ల రీజన్ అనేది మొత్తం అయితే తెలుసుకున్నాం కదా. గుడి మాత్రం చాలా బాగుంది. పాత గుడి ఎలా ఉందో తెలియదు కానీ కొత్త గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నడక దారి మొత్తం వచ్చేసి బంగారు రంగులో ఉంది కదా, సో అదంతా నడక దారి అనమాట స్వామివారి దర్శనానికి వెళ్ళేది. ఇంకా ఇప్పుడైతే దర్శనం అయిపోయి మేము బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వెళ్తే ఈ రూట్లో ప్రసాదము, లడ్డు కౌంటరు ఇవైతే వస్తాయి అన్నమాట. సో ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇదైతే మనము ప్రసాదం అయితే తీసుకోవాలి. ఇక్కడ ప్రసాద విక్రయ కేంద్రం అని కూడా ఉంది. ఇక్కడ నార్మల్ లడ్డు రేట్ వచ్చేసి 20-30 రూపీస్ అలా ఉంది. ఇంకా స్పెషల్గా మనకి స్వామివారికి అభిషేకం చేసిన లడ్డు ఉంటుంది కదా, స్వామివారి ప్రసాదం అని చెప్పేసి అదైతే 150 రూపీస్ అంట.
ఇంకా లడ్డు అవి తీసుకొని ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడంతా స్టెప్స్ ఉన్నాయి, అంటే బయటికి ఎగ్జిట్ అనమాట. ఇక్కడ పైనుంచి మాత్రం వ్యూ చాలా బాగా అనిపిస్తుంది, మొత్తం యాదగిరి మొత్తం కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. నీళ్ళు కూడా హ్యాండ్ వాషింగ్కి, తాగడానికి వాటరు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాతకి అందరూ అయితే జనాలు వెళ్ళిపోతున్నారు. మాకొచ్చేసి మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కరెక్ట్ 1 అయిపోయింది లోపలికి వెళ్ళేసరికి. మేము వెళ్ళిన తర్వాతకి గుడి క్లోజ్ చేసేసారనమాట. ఎందుకంటే 1 అవర్ బ్రేక్ ఉంటుందంట, 1 to 2 వరకు బ్రేక్ ఉంటుందంట. సో లోపలనే క్లోజ్ చేసేసారు. ఆ ఉడకకి దానికైతే అసలు చచ్చిపోయాం అనుకోండి. లోపలైతే వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైం అయితే అసలు దర్శనానికి వెళ్ళకండి. 1 to 2 అయితే ఖచ్చితంగా బ్రేక్ అయితే ఉంటుంది. దాని తర్వాతనే దర్శనం ఉంటుంది. మళ్ళీ 2కి టెంపుల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఈ స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళే రూట్లో చాలా అయితే షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యాంగిల్స్, ఇంకా తినడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, రింగ్స్ ఇలాంటివి. సో మేమైతే ఫస్ట్ అయితే మొబైల్ ఫోన్ అలో లేదు కాబట్టి ఊరికెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చాము. వచ్చి మొబైల్ ఫోన్ తీసుకొని ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి మొత్తం వీడియో అయితే తీసుకొని వచ్చామన్నమాట. మాకు తెలియదు, మేము బయటనే పెట్టెళ్ళాము. ఫోన్ లోపల కూడా పెట్టొచ్చంట, అంటే బయట పెట్టకుండా తీసుకెళ్ళిన వాళ్ళైతే లోపలైతే పెట్టేసుకుంటారు. సో ఇంక మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి షాప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫ్రూట్స్ షాప్స్ చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ క్యాప్స్ కానీ, డ్రెస్సెస్, బ్యాగ్స్, ఇంకా పూజ సామాన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మనం ఉత్త చేతిలో అయితే వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం కదా. సో అందుకు దేవుని ఫోటోలు అంటూ, దేవుని సామాన్లు, ప్లేట్స్ ఇలాంటివి అయితే ఎక్కువగా ఉన్నాయి. చిన్నవన్నమాట. సో పిల్లలు ఆడుకునేటివి అయితే నాకైతే భలే అనిపించాయి, ముద్దుగున్నాయి అన్ని డేషలు. సో ఇదండి యాదగిరి గుట్ట. సో మొత్తం టెంపుల్ అనమాట ఇది. ఇది వచ్చేసి బస్ స్టాండ్. సో మా దర్శనం అయిపోయి గుట్టనైతే చూసేసాము. మొత్తానికి యాదగిరి గుట్టకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. ఇదంతా పార్కింగ్ ఏరియా, కార్లు కానీ బైక్స్ కానీ ఇక్కడంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇటు సైడ్ వచ్చేసి బస్ స్టాండ్ ఇదంతా. నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఆల్రెడీ మేము వెళ్ళేసి వచ్చాము. సో ఇంకా మా లగేజెస్, ఇంకా మా చెప్పులు అన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నాము ఇక్కడ. ఇక్కడికి వస్తే మాత్రం సమ్మర్లో మాత్రం అస్సలు రాకూడదు, తట్టుకోలేము ఎండలకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, అకామిడేషన్స్ జరుగుతున్నాయి, ఇంకా షాప్స్ కూడా చాలా వరకు కట్టిస్తూ ఉన్నారనమాట. చాలా పని అయితే ఉంది. అయిన వరకు అయితే కొండపైన, యాదగిరిగుట్ట కొండపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.